హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఇంత ముందు వీడియోలో నేను ఒకవేళ మీకు మందు తగిలినట్లయితే దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పడం జరిగింది. మీకు ఇలాంటి లక్షణాలతో కనుక మీరు ఉన్నట్లయితే దాన్ని ఎలా పరీక్షించాలి, నిజంగానే మందు తగిలిందా లేదా అని ఎలా టెస్ట్ చేసుకోవాలి, దీనికి నేను ఒక 4 రకాల చిట్కాలు చెప్తాను. ఈ 4 రకాల చిట్కాల్లో మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు, అన్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో అందులో వచ్చేసి మొదటిది, కొద్దిగా కాకరాకు రసాన్ని కనుక చేతిలో పోసుకున్నట్లయితే కొద్దిసేపటికి ఆ రసం అంతా కూడా గడ్డగట్టడం అనేది జరుగుతుంటుంది. దానివల్ల మందు తగిలిన లక్షణాలు అనేది మనం గుర్తించవచ్చు. ఇకపోతే రెండవది, ఈ కాకరాకు బదులుగా పైడి పత్తి అని దొరుకుతుంది. పైడి పత్తి అంటే కూడా చాలా మందికి తెలుసు. దాని ఆకు రసాన్ని కూడా చేతిలో పోసుకున్నట్లయితే అది కూడా కొద్దిగా గడ్డగట్టడం లాంటిది జరుగుతూ ఉంటుంది. నీరంతా ఒక రకంగా రావడం, మిగతా అయితే కొంతమందిలో అంటే వేడి శరీర తత్వము ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి లక్షణాలు కనబడే అవకాశం ఉంది. సో అందరు ఏం చేస్తున్నారంటే ఈ కాకరాకు రసం ఈజీగా దొరుకుతుంది కానీ అది పోసుకొని అది గడ్డ కట్టింది కాబట్టి నాకు మందు ఉంది అని అనుకునే భ్రమలో కూడా చాలా మంది ఉన్నారు. అయినంత మాత్రాన అది గడ్డ కట్టినంత మాత్రాన పూర్తిగా మందు తగిలిన లక్షణాలు అయితే కాదని కూడా చెప్పొచ్చు. ఈ కాకరాకు ఎస్పెషల్ గా వేడి శరీర తత్వం ఉంటుంది కాబట్టి శరీరం అంతా వేడిగా ఉంటుంది కాబట్టి వేడి వల్ల ఏమవుతుందంటే కొంచెం గడ్డ కట్టడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రతిదీ సులువుగా చేసుకోవచ్చు, పైడి పత్తి కూడా మీరు చేసుకోవచ్చు, దీనివల్ల కూడా మీకు తెలిసిపోతుంది. ఇకపోతే తమలపాకు తోటి కూడా మనం టేస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే సింపుల్, మామూలుగా అయితే తమలపాకుకు సున్నము వక్క వేస్తేనే నోట్లో నవ్వులితే రెడ్ అవుతుంది కదా. మామూలు తమలపాకు తిన్న వాళ్ళు కూడా నాలుక కనుక రెడ్ కలర్ లో అంటే మనకి ఎలా అయితే రెడ్ అవుతుందో అలా రెడ్ అయితే కూడా ఈ మందు తగిలిన లక్షణాలు ఉన్నాయని మనం గుర్తించవచ్చు. కేవలం అంటే బయట తోడుగా తీసేయండి, ఆ తమలపాకు కట్ చేసేయండి, తోడుగా తీసేసి ఓన్లీ ఆకును మాత్రమే నవిలినట్లయితే మీకు ఆ ఆకు ఎరుపు రంగులో అంటే మనం నవిలినప్పుడు ఎరుపు రంగులోకి కనుక మారినట్లయితే మీ నాలుక, అప్పుడు మందు లక్షణాలు ఉన్నాయని అనుకోవచ్చు. ఇంకొక విషయం కూడా చేసుకోవచ్చు. ఒక ఆవు పాలు, పచ్చి ఆవు పాలు కానివ్వండి, ఆవు పాలు తీసుకోండి, ఒక గ్లాసులో పోసుకొని చేతితోటి కాసేపు ఇలా 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 అంటూ ఉండండి. ఓన్లీ వేలుతోటే ఆ గ్లాసులో ఇలా ఇలా అంటూ ఉండండి. ఒక పావు సెట్ల పాలు తీసుకొని అది ఏమవుతుందంటే కొద్దిసేపటికి ఆ పాలన్నీ కూడా ఈ మందు లక్షణాలు ఉన్న వాళ్ళకి గడ్డగట్టడం అనేది జరుగుతుంది. తోడుకుంటే ఎలా పగిలిపోతే ఎలా అవుతుందో చూసారా, అలా అవడం జరుగుతుంది అన్నట్టు. ఈ 4 చిట్కాలు మీరు ఏ చిట్కా చేసుకున్నా లేదా 4 చిట్కాలు కూడా చేసుకోవచ్చు, అన్ని అందుబాటులో ఉండేది. కాకరాకు రసం అందుబాటులోనే ఉంటుంది, పైడి పత్తి రసం అందుబాటులో ఉంటుంది. ఇది కొంచెం దొరకడం కష్టమే కొన్ని ప్రాంతాల్లో. తమలపాకులు అయితే విడిగా మనకు దొరుకుతూనే ఉంటాయి. ఇకపోతే ఆవు పాలు కూడా మనం దొరకబట్టుకోవచ్చు. సో ఇలా ఈ 4 రకాలటువంటి ప్రయోగాలు మీరు చేసి ఇందులో అట్లీస్ట్ ఒక 2 లేదా 3 కనుక మీకు ఆ సూచనలు చూపించినట్లయితే తప్పకుండా ఈ మందు లక్షణాలు ఉన్నాయి అని మనం గమనించవచ్చు. అంతేకాని ప్రతి దానికి ఆకలి కాకపోయినా, కొంతమంది అసిడిటీ ఉన్నా, గ్యాస్ ట్రబుల్ అట్లాంటివి ఉన్నా కూడా కడుపు ఉబ్బుతుంది కాబట్టి మందు పెట్టిల్లని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి హెచ్బి అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల ముఖం పాలిపోయినట్టుగా, కళ్ళు కూడా పాలిపోయినట్టుగా దాని వల్ల కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. అపోహలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. 100లో 80% అపోహలే. ఈ మందు పెట్టే వాళ్ళు ఈ కాలంలో అంత పెద్దగా ఎవరు లేరు. మరీ పగబట్టి వీళ్ళకి ఇలా కావాలని చేసుకునే అంత మరీ దుర్మార్గులు అయితే చాలా తక్కువ మందే ఉన్నారు. అందులోనూ పిల్ల మాట వింటాలి లేదా పిల్లలు పెడుతున్నారు, తల్లిదండ్రులు పెడుతున్నారు, అత్తగారు పెడుతున్నారు. వాళ్ళకి ఎస్పెషల్గా పెట్టవలసిన పని అయితే లేదు, పెట్టేంత మాత్రమే సక్సెస్ అవుతారని గ్యారెంటీ అంతకన్నా లేదు. కాబట్టి అపోహలు అనేది మానివేయండి, న్యాచురల్గా ఆలోచించండి. నిజంగానేనా లేదంటే నేను భ్రమపడుతున్నానా? మీకు ఇంతమంది కూడా చెప్పారు బయట స్త్రీలతో ఎక్కువగా ఆకర్షిస్తారంటే వాస్తవమే. అది బయట స్త్రీలు ఎక్కువగా ఆకర్షింపబడతారు భార్య కన్నా. ఎందుకు అనంటే భార్య చేసుకొని చాలా రోజులు అవుతుంది, చాలా మంది చాలా సంవత్సరాల నుంచి కలిసి సహజం చేస్తుంటారు భార్యతోటి. కాబట్టి కొంత మోహంగా కొట్టే అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా కూరను రెగ్యులర్గా తింటారనుకోండి, ఆ కూర మీద విరక్తి కొడుతుంది. అదేవిధంగా కొంతమంది స్వభావం అలా ఉంటుంది. అందరి గురించి నేను చెప్పలేదు, కొంతమంది స్వభావం ఉంటుంది. ఎక్కువ మంది బయట స్త్రీలకు అట్రాక్ట్ అవుతారు, వాళ్ళ మాటలు ఎక్కువ వింటారు. ఎందుకంటే వాళ్ళ నుంచి ఎక్కువ సుఖాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి కొద్ది రోజులకు పోతుంది అంతే. సో అలా అయినంత మాత్రాన దీనికి మందు పెట్టిళ్ళు, బయట దొర తిరుగుతాళ్ళు, బయట మాటలు అంతే. ఇప్పుడు ఇంట్లో భార్య మాట్లాడితే, ఎవరైనా ఫోన్లో మాట్లాడితే ఎవరైనా ఎక్కువసేపు మాట్లాడతారా? ఏంటి విషయం, బయటనే ఏం కావాలి, ఏంటి అని అడగదో పెట్టేస్తాం. అదే బయట అమ్మాయి మాట్లాడితే గంటలు ముచ్చట్లు పెడతాం. అయితే మాత్రం మందు పెట్టినట్ట కాదు. కాబట్టి అది వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళ నేచర్ అట్లాంటిది. అన్నిటికీ అలా ఆలోచించకండి. చాలా మంది స్త్రీలు నాకు ఫోన్ చేసి అడుగుతారు, మా ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడు, నాకన్నా ఎక్కువ వేరే అమ్మాయితో బాగా ఉంటున్నాడు, మీరు ఏ లోపం చేస్తున్నారు, లేదా మీరు బాగానే చూసుకుంటున్నా ఎదుటి వాళ్ళ అట్రాక్షన్ అనేది ఎలా ఉంది, దాన్ని మీరు సంప్రదించి వాళ్ళ గైడెన్స్ ప్రకారం లేదంటే వాళ్ళ అసలు ఏంటి ప్రాబ్లం అని తెలుసుకొని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి సాధ్యమైనంత వరకు. కానీ
ఈ సిటీలలో కానీ బయట కానీ ఇలా పెట్టారు అనుకొని చాలా మంది భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని మాత్రం మీరు వదిలించుకొని నేను చెప్పిన విధంగా ప్రయత్నించి ఒకవేళ నిజంగానే అని అనుకుంటే ఇది కూడా 100లో ఒక 10 to 20% మాత్రమే పాసిబిలిటీ ఉంది. కాబట్టి అది కూడా ఆలోచించుకొని ఇవి ఓకే అనుకుంటేనే ఇలా ఉంది అనుకుంటేనే దానికి తగ్గట్టుగా మనము విరుగుడు అనేది మనం చేసుకోవచ్చు. ఈ విరుగుడు సంబంధించినటువంటి ఎలా విరుగుడు చేసుకోవాలని దాని గురించి నేను నెక్స్ట్ వీడియో తీయడం జరుగుతుంది. దాంట్లో మీకు ఈ విరుగుడు ఎలా చేసుకోవాలి, ఒకవేళ నిజంగానే ఉందని అనుకుంటే ఎలా అంటే లేదంటే మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు, లేదా మీరే ఇంటి వద్ద ఉండి ఎలా విరుగుడు చేసుకోవాలని దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.